హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి మనసు మాట వినదు. ఎపిసోడ్ 1. జిమ్ రూమ్లో ఒక అందమైన అబ్బాయి వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. అతను చూడడానికి 6 అడుగుల అందగాడు. మంచి కలర్ అండ్ హైట్, ఫిట్ జిమ్ బాడ్తో అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉన్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతుంది. అతను కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మురళి గారు అని అంటాడు. అటువైపు నుండి హలో రిషి, గుడ్ మార్నింగ్. ఇవాళ 9 AM నీకు షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది అని కొంచెం మెల్లగా చెబుతాడు. మురళి గారు, నేను ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, నేను ఎలాంటి ఇంటర్వ్యూస్కి కానీ అండ్ యాడ్స్కి కానీ చెయ్యను అని అని అంటాడు రిషి. కానీ రిషి, నేను కూడా ఎన్నిసార్లు చెప్పాలి ఇది నీ కెరీర్కి మంచిది అని? మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నీకున్న టాలెంట్కి నువ్వు ఇప్పటికే A1 యాక్టర్గా ఉండేవాడివి. కానీ ఇలా అన్నింటికి దూరంగా ఉంటున్నావు. దీనివల్ల నీకు వచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అని అంటాడు మేనేజర్ మురళి. సారీ మురళి గారు, మీరు నా కోసం ఎంతలా ఆలోచిస్తున్నారో కష్టపడుతున్నారో నాకు తెలుసు. కానీ నేను ఏం చేయలేను. ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి కాల్ కట్ చేసిన రిషి ఆలోచనలో పడతాడు. కాసేపటికి ఆ ఆలోచనల నుండి తేరుకొని ఒక్కసారిగా తల విదిల్చుకొని, ఎంత ఆలోచించినా ఉపయోగం లేని దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం నా మూర్ఖత్వం అవుతుంది అని అనుకున్న రిషి అక్కడితో తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి స్నానానికి వెళ్తాడు. రిషి ఒక మూవీ యాక్టర్. ఇప్పటికే కొన్ని మూవీస్లో మెయిన్ లీడ్గా చేశాడు. అతనికి మంచి స్కిల్స్ ఉన్నాయి, ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ అతను మాత్రం ప్రమోషన్స్కి, యాడ్స్కి అండ్ ఇంటర్వ్యూస్కి చాలా దూరంగా ఉంటాడు. అందువల్లే అతనికి వచ్చిన ఛాన్సెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అతను వదులుకున్న మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు సూపర్ హిట్ అయిన మూవీస్నే. రిషి తన చుట్టూ తాను ఒక గిరి గీసుకొని అందులో నుండి బయటకి రాకుండా ఉంటాడు. అలా ఉండడం అతనికి కూడా ఇష్టం లేదు, కానీ ఉండాల్సిన పరిస్థితి అతనిది. రిషి స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి టైం చూసుకొని కిందికి వెళ్ళి మేడ్స్ పెట్టిన టిఫిన్ తినేసి బయటికి వెళ్తాడు. రిషి వెళ్ళేసరికి బయట డ్రైవర్ కార్తో రెడీగా ఉంటాడు. వెంటనే కారు ఎక్కి లొకేషన్కి స్టార్ట్ అవుతాడు రిషి. మరోవైపు ఒక అమ్మాయి బెడ్ పైన పడుకొని ఉంది. అప్పుడే అలారం మోగింది. ఆ సౌండ్కి బలవంతంగా లేచి టైం చూసుకొని, అయ్యో ఆద్య, కొంప మునిగిందే అని తనలో తానే అనుకుంటూ ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఒక 10 నిమిషాల్లో బయటకు వచ్చి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు, కనుబొమ్మల మధ్యలో చిన్న స్టిక్కర్, చెర్రీ లాంటి లిప్స్, సన్నటి ముక్కు, చెవులకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని అందానికి అసూయ కలిగేలా ఉంది. శంఖం లాంటి మెడ, ఆ మెడలో ఒక చిన్న చైన్. ఒక్కసారి తనని తాను అద్దంలో చూసుకుని, అబ్బా ఏమున్నావే ఆద్య అని అంటూ తనకి తనే ఒక ముద్దు పెట్టుకొని బయటకు వెళ్తుంది ఆద్య. హాల్లో కూర్చొని ఉన్న కరుణ పైనుండి వస్తున్న కూతుర్ని చూసి, ఇప్పుడు తెల్లవారింది కదా అమ్మాయి గారికి, అసలు నీకు ఇంత బద్ధకం ఏంటే? లేటుగా లేవడం, హడావిడి చేయడం బాగా అలవాటైపోయింది నీకు. అయినా నిన్ను కాదు మీ నాన్నని అనాలి అని కొంచెం కోపంగా అంటుంది కరుణ. అమ్మా, మధ్యలో డాడేం చేశాడు అని ఆద్య అంటూ ఉండగానే రాజేంద్ర గారు అక్కడికి వస్తూ, ఏంటే నీకు ప్రొద్దున్నే నా కూతుర్ని అనంది ఏం తోచడం లేదా? నా బంగారాన్ని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అని అంటాడు. అది చూసిన ఆద్య పాప లవ్ యూ డాడ్ అని అంటూ ఆయనని సైడ్ హగ్ చేసుకుంటుంది. చాలు చాలులే మీ సంబరం, చూడలేకపోతున్నా. ఇక ఆపితే టిఫిన్ చేద్దాం. తర్వాత తీరిగ్గా మీరు మీ కూతురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారో లేదా బయటకు వెళ్ళి పెత్తనాలే చేస్తారో మీ ఇష్టం. మళ్ళీ లేట్ అయితే మీకే ప్రాబ్లం, ముందే చెప్తున్నా. అసలే నాకు ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది అని అంటారు కరుణ గారు. పద బంగారం, మీ అమ్మ ఇప్పటికే మన పైన కుళ్ళుకొని చేస్తుంది. ఇంకా ఉంటే మనకి దిష్టి పెట్టినా పెడుతుంది. పద, దానితో మనం వేగలం కానీ అని కూతుర్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతారు రాజేంద్ర గారు. డైనింగ్ చైర్లో కూర్చున్న ఆద్య, అమ్మా ఈరోజు ఏం టిఫిన్ చేశావు అని అడుగుతుంది. హా, ఇడ్లీ చేసా అని బదులు ఇస్తుంది కరుణ. మళ్ళీ ఇడ్లీనేనా? షీ, ఎందుకమ్మా ఎప్పుడు ఇడ్లీ చేస్తావు? డాడ్, మీరు అసలు అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? రోజు ఇడ్లీ తినలేక చస్తున్నా అని అంటుంది ఆద్య. ఏం చేద్దాం బంగారం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఇప్పుడు అనుకుంటే ఏం లాభం అని రాజేంద్ర గారు నిట్టూరుస్తూ చెప్పగానే, ఆపుతారా మీ తండ్రి కూతుళ్ళ ఓవర్ యాక్షన్? అయినా ఏంటి, నిన్నే కదా నీకు ఇష్టమని పూరి చేసా, మొన్న మీ నాన్నకి ఇష్టమని దోశ చేసా. ఏదో రోజు ఇడ్లీ తింటున్నట్టు ఎందుకు అంతా ఎక్కువ చేస్తావు? మర్యాదగా పెట్టింది తినండి అని కరుణ కోపడుతుంది.
సర్లే, అంతకు మించి చేసేది కూడా ఏముంది చెప్పు? పెట్టు తింటాం ఇడ్లీ అంటారు రాజేంద్ర. కరుణ ఉరుము చూస్తూ ఇప్పుడు కాదు తర్వాత చెప్తాం మీ సంగతి ఉండండి అని మనసులోనే అనుకుంటూ టిఫిన్ వడ్డిస్తుంది. తింటూనే అవును ఆద్య, నిన్న నైట్ ఎందుకంత లేట్ అయింది అని అడుగుతారు రాజేంద్ర. అది డాడ్, నిన్న నా ఫేవరెట్ హీరో రిషి బేబీ మూవీ రిలీజ్ అయింది. మా ఫ్రెండ్స్ టికెట్ బుక్ చేశామన్నారు. దొంగ మొహాలు, కానీ చివరి క్షణంలో టికెట్ క్యాన్సిల్ అయింది అన్నారు. మళ్ళీ ఎలాగోలా నైట్ షోకి టికెట్ సంపాదించుకొని వెళ్ళా. సో అందుకే నైట్ లేట్ అయింది డాడ్ అంటుంది ఆద్య. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నా, అసలు నీకు ఆ హీరో పిచ్చి ఏంటి అని అడుగుతారు కరుణ. పోనీలే కరుణ, వదిలే, తను ఇంకా చిన్నపిల్లే కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది చెప్పు, తర్వాత అన్ని తనే తెలుసుకుంటుందిలే అని రాజేంద్ర అనగానే, ఏంటి ఇది చిన్నపిల్ల, పెళ్లి చేస్తే ఈ పాటికే ఒక చంటి దాన్ని చంకన ఎత్తుకునేది, దీని వయసు ఉండగానే నాకు ఇది పుట్టేసింది తెలుసా. కరుణ, ఏంటి నువ్వు కూడా, తనకి ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తుంది, తనకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే అప్పుడే చేసుకుంటుంది, తన్ని ఇబ్బంది పెట్టకు. ఏంటి చేసేది, మన కంపెనీలో ఏదో వర్క్ చేసుకోకుండా బయట రిపోర్టర్ జాబ్ చేస్తా ఉంటుంది, మీరు కూడా దానికి వంత పాడుతున్నారు, సరిపోయింది. రేపు దాన్ని చేసుకునేవాడు నన్ను అంటారు, మీ అమ్మ నీకు ఏం నేర్పలేదా అని, ఇంట్లో ఉండి పనులు నేర్చుకోదు, పోనీ మన కంపెనీలో ఏమైనా చేస్తుందా అంటే అది లేదు అని అంటారు కరుణ గారు. అమ్మా, నేను మన ఫ్యామిలీ పేరు చెప్పుకోను, లేదా డాడీ పేరు చెప్పుకొని ఎదగాలి అనుకోవట్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. ఎవరు ఏదో అంటారని భయపడి నా ఇష్టాన్ని నేను వదులుకోలేను, ప్లీజ్ అమ్మా నాకు అడ్డుపడకు అని చెప్పేసిన ఆద్య బయటకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. బాయ్ బాయ్.